మిత్రులకు వందనాలు. మనకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వము ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఈ దేశంలో మొదటిసారిగా అంటే 1931 తర్వాత ఈ దేశంలో జనాభా లెక్కలలో కులగణన నిలిపివేయడం జరిగింది. మరి ఏదేమైనా 1951 నుంచి ప్రతి సంవత్సరాలకు తీస్తున్నటువంటి జనాభా లెక్కలలో షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ యొక్క జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎస్సీలకు కానీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ యొక్క జనాభా దామాషా పద్ధతిలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలు ముఖ్యంగా చట్టసభలు కానీ స్థానిక సంస్థలలో వాళ్ళ కోటా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క జనాభా లెక్కలు తప్పనిసరి కాబట్టి కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేస్తూ ఉంది. మరి అలా రాజ్యాంగంలోని కొన్ని లోపాల వల్ల ఈ దేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క జనాభా లెక్కలు మాత్రము తీయడం లేదు. మనకు బ్రిటిష్ ప్రభుత్వంలో మొదటిసారిగా అంటే 1872 నుంచి 1931 వరకు కూడా జనాభా లెక్కలు కులాల వారీగా జనాభా లెక్కలు చేయడం జరిగింది. ఎందుకంటే కులాల వారీగా ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల ఈ కులాల యొక్క సమస్య అంటే సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, ఇంకా అన్టచబిలిటీ, ఇంకా ఇతరత్ర అసమానతల అంటే ఈ సమాజమే అసమానతల మధ్య అసమానతలు ఈ సమాజం అసమానతల సమాజం కాబట్టి ఈ భారతదేశంలో ఈ మన మొదట 4 వర్ణాలు దాంతో కొన్ని వేల కులాలు పుట్టుకొచ్చినాయి. మరి వీటి మీద ముఖ్యంగా శూద్రులలో బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి లెక్కలు లేక ఈరోజు అనేక కోర్టులలో వివాదాలు. ఎందుకంటే వీళ్ళ యొక్క లెక్కలు లేవని, క్వాంటిఫైబుల్ డేటా లేదని వీళ్ళకి రిజర్వేషన్లు రావడం లేదు. బట్ ఈ క్రమంలో ఇలా భారతదేశము బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా దేశంలో అన్ని కులాలు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్తో పాటుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు అప్పర్ కాస్ట్ యొక్క కులగణన అంటే ఈ దేశంలో అన్ని కులాలను లెక్కలు ఈ జనాభా లెక్కలలో తీయబోతున్నామని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వెలువరించింది. దాన్ని చాలా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ కులరహిత సమాజం ఏం కాదు, ఇక రాను రాను కులాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మన ఉదాహరణకు మనకు రాజ్యాంగం తీసుకోండి, మనకు జస్టిస్ ఉంటుంది. జస్టిస్ అంటే జస్టిసు, లిబర్టీ, ఆపర్చునిటీ, ఫ్రాటర్నిటీ ఈ 4 అంశాల మీదనే భారత రాజ్యాంగం నిర్మించినట్లుగా భారత రాజ్యాంగం పీఠికలో చెప్తారు. మనం జస్టిస్ తీసుకోండి, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్. అంటే సోషల్ జస్టిసు, ఎకనామిక్ జస్టిసు, తర్వాత పొలిటికల్ జస్టిస్ ఈ 3 అంశాలలో ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్కి రావడం లేదు. అంటే సోషల్ జస్టిస్ ఏం లేదు, పొలిటికల్ జస్టిస్ అసలు రిజర్వేషన్లు చట్టసభలు లేవు కాబట్టి వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం రావడం లేదు. మరి ఎకనామిక్ జస్టిస్ అంటే ఈ దేశంలో పన్నులు ఎవరు కడుతూ ఉన్నారు, మెజారిటీ ప్రజలైన బీసీలే కడుతున్నారు. ఆ యొక్క ఎకానమీ మీద ఈ బడ్జెట్ లోపల బీసీ కులాలకు వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో కేటాయించడం లేదు. సరే, ఏదేమైనా సర్వరోగ నివారణగా ఇలా కులగణన అనేది గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము స్వాగతిస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి భారత రాజ్యాంగం 7th షెడ్యూలు తర్వాత సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారంగా ఈ దేశంలో జనాల లెక్కలు తీయాలంటే రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం కనుక ఆ లెక్కలు తీసి పబ్లిష్ చేసినట్లయితే అది అధికారికంగా అది లీగలైజ్గా రికగ్నిషన్ ఉంటుంది, దానికి గుర్తింపు ఉంటుంది. అంటే కోర్టులలో మనం చెప్పుకోవడానికి కోర్టులు కూడా ఆమోదించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి జనాభా దామాషా పద్ధతిలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు, మరి స్థానిక సంస్థలలో రాజ్యాంగపరంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు, ఇంకా ఏదైనా కూడా ఒక శాశ్వత పరిష్కారంగా ఇవాళ జనగణంలో కులగణన అనేది చూపించబోతున్నది. మరి దీని మీద చాలామంది గతంలో అసలు మొదట 1931లో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం జనాభా లెక్కలలో ఈ దేశంలో సుమారుగా 4200 కులాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. దాని తర్వాత తదనంతరం ఇంకా కులగణన అనేది అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ అప్పర్ కులాలు అంటే అగ్ర కులాలు కానీ వెనుకబడిన కులాల యొక్క జనాభా లెక్కలు తీయడం లేదు. అంటే వాళ్ళని అదర్స్లో చూపిస్తున్నారు. ఒక షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ మాత్రమే గుర్తిస్తూ నమోదు చేస్తూ వీళ్ళని అదర్స్లో చూపిస్తున్నారు. కాబట్టి అగమ్య గోచరంగా ఉండే తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంథ్రోపాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఆంథ్రోపాలజీ సర్వే ప్రకారంగా ఈ దేశంలో సుమారుగా 6000 కులాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. మరి ఏమైందేమో కానీ 2021లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు లోపల ఎందుకంటే 2010లోనే ఇది ప్రధాన డిమాండ్ వచ్చింది. 2011 సెన్సెస్లో కులగణన చేయాలని.
ఆనాడే ప్రభుత్వము పార్లమెంటు ప్రకటించింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే యూపీఏ 2 అధికారంలో ఉండే యూపీఏ ప్రభుత్వం ఆనాడు అనౌన్స్ చేసింది ఏంటంటే కులగణన చేస్తామని చెప్పి. కానీ మళ్ళీ ఏమైందో అప్పటికే దానికి కులగణనకు సంబంధించినటువంటి ప్రింటింగ్ మెటీరియల్ సామాగ్రి అంతా కూడా ఫీల్డ్కి వెళ్ళిపోయింది. కాబట్టి మేము సోషియో ఎకనామిక్ సర్వే ఎలక్ట్రానిక్ మోడ్లో చేస్తామని చెప్పడం జరిగింది. 2011లో సోషియో ఎకనామికల్ సర్వే అనేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం చేసింది, కానీ ఆ లెక్కలు బయట పెట్టలేదు. కానీ 2021లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఓబీసీ కోటా 27% మహారాష్ట్ర ఎన్నికలలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్, ఒక పిటిషను సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఏమనంటే ఈ సోషియో ఎకనామిక్ సర్వే అంటే కులాల లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేసింది 2011లో. ఆ డేటాను అందులో మహారాష్ట్రకు సంబంధించినటువంటి డేటా మాకు ఇచ్చినట్లయితే మేము మహారాష్ట్రలో స్థానిక సంస్థలలో 27% రిజర్వేషన్లు మేము అమలు చేసుకుంటామని చెప్పినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఒక విచిత్రంగా వేసింది. ఏంటంటే సేమ్ ఇప్పుడే నేను చెప్పినట్టుగానే అసలు 1931 సెన్సెస్లో కులగణనలో కులాల యొక్క లెక్కలు 2200 సుమారుగా ఉండే. దాని తర్వాత 6000గా ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. మరి అలా కులాలు గోత్రాలుగా, ఇంటి పేర్లుగా, సర్నేములుగా విడిపోయి ఇప్పుడు 46 లక్షల కులాలు ఉన్నాయి. మరి ఆ కులాల యొక్క జాబితాను మేము ఇచ్చే అవకాశం లేదని చెప్పి తప్పుడుగా అఫిడవిట్ వేయడం జరిగింది. సరే ఏదేమైనా కూడా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసింది అఫిడవిట్. మరి అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాదే విజయం అని చెప్పుకుంటున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో చెప్తలేరు. నేను నా యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయ పార్టీలను విమర్శించడం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేందో చెప్పి ప్రజలకు ఇతర పార్టీలను, అపోజిషన్ పార్టీలను విమర్శిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సరే ఏదేమైనా ఇప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీలు దాదాపుగా సుమారుగా 2000 కులాలు తెగలు ఈ దేశంలో ఉన్నాయి. 2000 కులాలకు సంబంధించినటువంటి తెగలు అంటే సుమారుగా 13 అంటే 2000 కూడా ఉండే, దాదాపు 1800 అనుకుంటున్నా. షెడ్యూల్ కాస్ట్ 1200, ఒక 600 వరకు షెడ్యూల్ ట్రైబ్ ఉండే అవకాశం ఉంది. అంటే 1800 కులాలు తెగలకు సంబంధించినటువంటి డేటా సేకరిస్తున్నప్పుడు ఈ బీసీ కులాలు కానీ, ఓసీ కులాలు కానీ పెద్ద సమస్య కాదు. అంటే ఈ దేశంలో మ్యాక్సిమం 6000 కులాల కంటే ఎక్కువ ఉండవు. మరి ఇప్పుడు మన ఓబీసీ జాబితా ఉంది. మరి కొంతమంది మొన్నటిదాకా ఎవరైతే ఈ కులగణను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంది, ఈ కులగణన చేస్తే దేశం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది, దేశంలో సమగ్రత దెబ్బతింటుంది, కులాల మధ్య పంచాయతీలు జరుగుతున్నాయి, చాలా తప్పు. కులాల లెక్కలు ఉంటేనే కుల నిర్మూలన కూడా సాధ్యమవుతుంది. మరి మనకు భారత రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంది, కుల నిర్మూలన అని చెప్తున్నారు. మరి కుల నిర్మూలనే జరగాలని రాజ్యాంగం చెప్పినప్పుడు మరి రాజ్యాంగంలో కులాన్ని ఎందుకు నిషేధించలేదు? మరి దేశంలో అంటరానితనాన్ని నిషేధించింది కదా, అదే ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అంటచబిలిటీ. మరి అదే పద్ధతిలో కులాన్ని కూడా నిషేధించి కుల నిర్మూలనకు తోడ్పడుతుంది. ఎందుకంటే కులాన్ని నిషేధించకుండా కుల నిర్మూలన అనేది జరగదు. ఈ మనుషులలో మార్పులు రాకుండా, కులాలలో సమూహాలలో మార్పులు రాకుండా, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలలో మార్పులు రాకుండా, తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగకుండా హిందూ సమాజం లోపల ముఖ్యంగా కుల నిర్మూలన అనేది జరగదు. ఎందుకంటే హిందువులలోనే సమస్య ఉంది, వేరే మతాలలో ఇంతగా లేదు. అసలు కులాలు విడిపోయి ఉన్నదే హిందూ సమాజం. అందుకే ఇవాళ హిందువులంతా కూడా ఒకటి కాలేకపోతున్నారు. ఒకే ఓటు ఒకే దేశం అంటున్నారు, ఒకే ట్యాక్స్ ఒకే దేశం అంటున్నారు. మరి ఒకే కులము ఒకే దేశం అనేది ఎందుకనంటే ఇది ముఖ్యంగా హిందూ సమాజం లోపల ఈ కుల నిర్మూలన అయితే జరగాలి. మరి ఏదేమైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. దాని లోపల ప్రతి కులం వాళ్ళు కూడా సహకరించాలి. మా కులం ఏమున్నది అంటే కులం లేకపోతే ఇంకా కుల నిర్మూలన పోలే కదా, జరగలే కదా. మరి కులాల మధ్య అంతరాలు అట్లనే ఉన్నాయి కదా. మరి కులాంతర వివాహాలు ఎందుకు చేసుకుంటలేరు? 90% అంటే 90% ప్రజలు కూడా ఇంకా కుల నిర్మూలనకు సానుకూలంగా లేరు. సరే ఏదేమైనా ఇలా ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్లో ఒక దేశంలో సమస్యగా మారింది. ఎందుకంటే భారత రాజ్యాంగంలోనే వీళ్ళని కులంగా చూపించలేదు. విద్యా ఉద్యోగాలలోనేమో సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు. మరి ఇక్కడ స్థానిక సంస్థలలోకి వచ్చేవరకే ఏమంటున్నారు, బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అంటున్నారు, వెనుకబడిన తరగతుల పౌరులు అంటున్నారు. ఎంత కాంట్రడిక్టరీగా. షెడ్యూల్ కాస్ట్కి ఏమో చాలా క్లియర్గా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మరి షెడ్యూల్ చేయబడినటువంటి కులాలు తెగలు అంతా చాలా స్పష్టంగా వాళ్ళకు రాజ్యాంగంలో చోటు లభించింది. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రం లభించలేదు. అందుకే ఇలా కోర్టులలో అనేక సమస్యలు, బీసీ రిజర్వేషన్లకి ఇన్ని వందల కేసులు ఎందుకు పడుతున్నాయి? అసలు బీసీ జనాభా లెక్కలైనా కేసులు,
బీసీ రిజర్వేషన్ అనే కేసులు. బీసీ కోట 42% అని ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వము ఒక బిల్ తీసుకొచ్చింది. బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లును చూస్తే అసలు చాలా ఘోరంగా ఉన్నది. ఆ బిల్లు అసలు చాలా సైంటిఫిక్గా లేదు. సరే ఏదో 2 బిల్లులు అన్నారు, మరొకటే బిల్లులో కేంద్ర ప్రభుత్వానికి ఆమోదానికి పంపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఎంత రిజర్వేషన్ పెట్టాలన్నా, విద్యా ఉద్యోగాలలో బీసీలకు ఎంత రిజర్వేషన్ పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే 50% సీలింగ్ అనేది సమస్య. అందుకే మనకు మండల్ కమిషన్ తీర్పులో చాలా స్పష్టంగా ఆ రోజే చెప్పింది సుప్రీంకోర్టు ఏంటంటే 50% సీలింగ్ ఉండాలి. కానీ ప్రత్యేకమైన పరిస్థితులు అంటే ఈ సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, ఎంబీసీ కులాలు, లేకపోతే హిల్స్ ఏరియాలలో అంటే కొండల ప్రాంతాలలో నివసిస్తున్న సమూహాలకు కనుక ప్రాతినిధ్యం లేనట్లయితే, అంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నట్లయితే, క్వాంటిఫిబుల్ డేటా ఆమోదించబడినటువంటి లెక్కలు ఉన్నట్లయితే 50% దాటొద్దని కూడా ఆనాడే చెప్పింది. అంటే ఇవాళ పరిష్కారం ఏంది? జనాభా లెక్కలలో కులగణన కేంద్ర ప్రభుత్వం చేసి ప్రకటించినట్లయితే మళ్ళీ కొంతమంది ఈ వాదన పనికిమాలిన వాదనలు చేస్తుంటారు. ఏం చేస్తుంటారు వాదనలు? మరొక కులం ఇక్కడ ఎస్సీలు ఉన్నది, అక్కడ ఓసీలు ఉన్నది, అక్కడ ఏసీ, ఇవంతా ముచ్చట కాదు. అది ఎస్సీ ఎస్టీలలో కూడా ఉన్నది. ఉదాహరణకు వడ్డెర కమ్యూనిటీ తీసుకోండి. మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉంది. మరి అటు పక్కన కర్ణాటకలో షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలో ఉన్నది. ఇదే దోబిలి తీసుకోండి, చాకలి, రజక వాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలో ఉంటే దాదాపుగా 15 రాష్ట్రాల పైన షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు. ఇది మనకు షెడ్యూల్ ట్రైబ్లో మీకు ఉదాహరణ తీసుకోండి. ఈ బంజారాస్ అంటే సుగాలీసు, లంబాడి వీళ్ళు నార్త్ ఇండియా మొత్తం ఓపెన్ కేటగిరీలో ఉంటారు. మధ్యప్రదేశ్లో ఓబీసీలో ఉన్నారు, మన మహారాష్ట్రలో ఓబీసీలో ఉన్నారు, కర్ణాటకలో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు, మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నారు. అంటే ఒక కులము ఎస్సీ జాబితాలో ఉండాలా, ఎస్టీ జాబితాలో ఉండాలా, లేకపోతే ఏ జాబితాలో ఉండాలనేది రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని నిర్ధారిస్తారు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ ఉంది, ఒకటే లిస్ట్ కదా. షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ ఉంది, ఒకటే లిస్ట్ కదా. ఓబీసీ జాబితా కేంద్ర ప్రభుత్వంలో ఉంది, ఒకటే జాబితా. ఆ జాబితా వాళ్ళు ఏ కులాల వాళ్ళు ఎంతమంది అనేది డిక్లేర్ చేస్తే ఈ పంచాయతీ పోతుంది. మరి కొన్ని కులాలు బీసీ కులాలు ఇక్కడ బీసీ జాబితాలో ఉన్నాయి, ఓబీసీలో ఓబీసీ జాబితాలో లేవు. అలాంటి కులాలకి ఏమున్నది? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము కులాల వారిగా జనాభా లెక్కలు ప్రకటించినట్లయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బీసీ జనాభాను కూడా ప్రకటించడానికి, అధికారికంగా ప్రకటించడానికి సులభంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది. రేపు కోర్టులలో కూడా ఇలాంటి కేసులు కూడా రావు. సరే ఏదేమైనా మరొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాల వారికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రేపు, ఎందుకంటే 2021లోనే సెన్సస్ జరగాల్సిందే, జరగలేదు కోవిడ్ మూలాన. ఇప్పుడు ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ ప్రారంభించే అవకాశం ఉంది. మరి అప్పుడు మాత్రం తప్పకుండా డోర్ టు డోర్ మనకు జనాభా లెక్కలలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క కులాలను స్పష్టంగా నమోదు చేసుకోండి. అలా జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కూడా వాళ్ళ మండలాల వారీగా, జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టుకొని మీ యొక్క కులాలను స్పష్టతతో, ఎందుకంటే కొన్ని సినానిమ్స్ ఉన్నాయి. ఆ సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు ఉన్నాయి కొన్ని కులాలకు. అవి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. అట్లా క్రియేట్ చేసుకోకుండా మీకు స్పష్టంగా మీ కులాలను నమోదు చేసుకొని కాస్ట్ సెన్సస్ లోపల పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము, ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ క్రమం లోపల ఈ సెన్సస్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ సెన్సస్ లోపల దాదాపుగా 6,000 కులాలు నమోదు కాబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఆదేశాలు, మంచి ట్రైనప్, అవసరమైతే ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళకు మంచి ట్రైనింగు, మంచి మెటీరియల్ ఇచ్చేసి సెన్సస్ని కండక్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా యొక్క ఛానల్, ఎందుకంటే వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక సామాజిక అంశాల మీద కూడా, ముఖ్యంగా రిజర్వేషన్స్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషను, తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి, మంచి మంచి అంశాల మీద నాకు ఉన్న సమయంలో వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.